హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీలో చాలామంది స్కిన్ కేర్ నన్ను చూసి నేర్చుకున్నారు, చాలా తెలుసుకున్నారు అని కామెంట్స్ చేసినప్పుడు నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ కానీ అంటున్నారు, లైవ్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు. సో లైవ్స్ కూడా చేద్దాం. సో లాంగ్ వీడియోస్ ఈ మంత్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. లాస్ట్ మంత్ నాకు కొంచెం అప్లోడ్ చేయడానికి వేరే పనులు ఉండటం వల్ల కుదరలేదు. షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి కొంతమంది చూస్తున్నారు. లాంగ్ వీడియోస్ కావాలక్క కానీ అందులో కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా, సో అందుకని చెప్తున్నాను. అండ్ లైవ్ చేసే ముందు నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఏ టైంకి లైవ్కి వస్తున్నాను అని. ఆ టైంలో మీరు లైవ్ జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా పదండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీలో చాలామంది అక్క నిన్ను చూసే మేము స్కిన్ కేర్ నేర్చుకున్నాం, అసలు ఏ క్రీమ్ ఎలా యూజ్ చేయాలి, ఏ ప్రాబ్లమ్కి ఏది యూజ్ చేయాలి అనేది నువ్వు బాగా చెప్తావు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ చదివినప్పుడు నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వీడియోస్ చేసేది కూడా మీలో ఎంతో కొంతమందికి హెల్ప్ అవ్వాలనే కాబట్టి మీకు హెల్ప్ అయిందని చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఈరోజు నేను మీకు కొన్ని స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ ఒకటి చూపించబోతున్నాను. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అండ్ మీ స్కిన్ హెల్తీగా ఉండటానికి. ఇవి అసలు ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగో అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది కాబట్టి మీరు ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. ఆఫర్ టైంలో తీసుకుంటే ఏంటంటే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువకి వస్తుంది. సో మీరు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నవైనా లేదా ఇప్పుడు నేను చూపిస్తున్న వాటిల్లో అయినా మీరు తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ టైం అని చెప్పొచ్చు. తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి వీడియో మొత్తం చూడండి, మీకు ఏది అవసరం అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రొడక్ట్స్ అన్నీ వైరల్ ప్రొడక్ట్స్ అనమాట. చాలా బాగా వర్క్ అయినాయి అని వైరల్ అయిన ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది బయోడర్మా బ్రాండ్ నుంచి. ఇది చాలా వైరల్ అయింది అండ్ ఇప్పుడు కూడా వైరల్ అవుతూనే ఉంది. ఈ బ్రాండ్లో బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇది మెసెలర్ వాటర్ అనమాట. మనకి గార్నియర్ మెసెలర్ వాటర్ దీనికి డూబ్ అని కూడా చెప్తారు. దానికన్నా ఇది ఇంకొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, అందరికీ బాగా సెట్ అవుతుంది. స్కిన్ సెన్సిటివ్గా ఉన్న, ఐ ఏరియాలో సెన్సిటివ్గా ఉన్నాయని ఇది యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే మెసెలర్ వాటర్ అనేది ఓన్లీ మేకప్ అప్లై చేసుకున్నప్పుడు రిమూవ్ చేయడానికే అనుకుంటారు. బట్ ఇది అలా కాదండి. మెసెలర్ వాటర్స్ ఏంటంటే మనం ఫేస్ వాష్కి బదులుగా కూడా యూజ్ చేయొచ్చు. ప్రతిసారి ఫేస్ వాష్ చేసుకోకుండా డైలీ ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుని తర్వాత మెసెలర్ వాటర్తో మనం ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కానీ మనకి మేకప్ ఎలా అయితే రిమూవ్ అయిపోతుందో మన స్కిన్ మీద ఉన్న డర్ట్ కూడా అలానే రిమూవ్ అయిపోతుంది. అది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మీరు డబుల్ క్లెన్జింగ్గా కూడా ఇది యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఏంటంటే ఫస్ట్ దీంతో ఫేస్ మొత్తం వైప్ చేసేసుకోండి. మీరు మేకప్ వేసుకున్నప్పుడే కాదు, మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాం కదా, మనం అప్లై చేసుకున్న సన్ స్క్రీన్ అనేది మన టాప్ లేయర్లోనే ఉంటుంది. మిగతా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని స్కిన్లోకి వెళ్ళిపోతాయి. సన్ స్క్రీన్ మాత్రం టాప్ లేయర్లో ఉండి స్కిన్కి సన్కి మధ్యలో బ్యారియర్ లాగా ఉండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్కి ఖచ్చితంగా సన్ స్క్రీన్ రిమూవ్ చేసేసేయాలి. అలా రిమూవ్ చేయాలన్నా కానీ ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ స్టెప్లో దీంతో మనం ఫేస్ మొత్తం వైప్ చేసుకుని సెకండ్ స్టెప్లో మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు డబుల్ క్లెన్జింగ్ లాగా కూడా పనిచేస్తుంది. సో మెసెలర్ వాటర్స్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. ఇందులోనే మీకు అఫోర్డబుల్ ప్రైస్లో కావాలంటే గార్నియర్ ట్రై చేయొచ్చు. బట్ నాకైతే ఇది ఇష్టం. నేను గార్నియర్ కూడా యూజ్ చేస్తాను, కానీ ఇది ఎక్కువసార్లు యూజ్ చేశాను, ఎక్కువసార్లు పర్చేస్ చేశాను. నెక్స్ట్ మనం ఫేస్ క్రీమ్స్కి వెళ్ళిపోదాం. ఫేస్ క్రీమ్స్లో నేను రీసెంట్ డేస్లో నయాసినమైడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. నయాసినమైడ్ ఏంటంటే మన స్కిన్ మొత్తాన్ని ఒకటే కలర్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. మనకి చాలామందికి మౌత్ చుట్టూ బ్లాక్గా ఉంటుంది, లేదంటే నోస్ సైడ్స్న బ్లాక్గా ఉంటాయి, ఫేస్ సైడ్న బ్లాక్గా వస్తుంది, ఫోర్ హెడ్ మీద బ్లాక్గా ఉంటుంది, మిగతా ఫేస్ అంతా వైట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే నయాసినమైడ్ యూజ్ చేస్తే ఫేస్ మొత్తం ఒకటే కలర్లోకి వస్తుంది అనమాట. సో నయాసినమైడ్కి వచ్చేసరికి నేను యూజ్ చేస్తుంది ఇది. నా దగ్గర 2 ఉన్నాయి, 2 యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇది నైట్ టైం యూజ్ చేస్తాను అండ్ ఇది మాత్రం కంపల్సరీ మార్నింగ్ యూజ్ చేస్తున్నాను. మామాఅర్త్ నుంచి రైస్ వాటర్ టోన్ అప్ ఫేస్ క్రీమ్ అండి. ఇది మనకి ఇన్స్టెంట్గా స్కిన్ వైటనింగ్కి పనిచేస్తుంది. ఇదేమో క్రీమ్ అండ్ ఇది వచ్చేసరికి సీరం. ఇది నయాసినమైడ్ సీరం అండి. ఇది ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి.
ఈ సీరం వచ్చేసరికి మనకి మ్యాటిఫైయింగ్ ఫినిష్ వస్తుంది. నార్మల్గా కొన్ని సీరమ్స్ ఏంటంటే ఆయిలీగా అనిపిస్తాయి, లేదంటే లిక్విడ్ లాగా ఉంటాయి కదా. ఈ సీరం ఏంటంటే మనకి మరీ రన్నీగా ఉండదు, మరీ క్రీమ్గా ఉండదు, జెల్ లైక్ టెక్స్చర్లో ఉంటుంది. అండ్ మనకి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా. ఇది చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ అప్లై చేసుకుంటాను, నైట్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను రికమెండ్ చేసేది అయితే ఇది. ఈ రెండిట్లోనూ నయాసినమైడ్ ఉంటుంది. సో చెప్పాను కదా, స్కిన్ మనకి ఈవెన్ టోన్లోకి రావడానికి నయాసినమైడ్ హెల్ప్ అవుతుంది. అండ్ స్కిన్ కేర్లో మీరు అస్సలు స్కిప్ చేయండి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్కి వచ్చేసరికి డాక్టర్ షేడ్స్ది నేను ట్రస్ట్ చేసే సన్ స్క్రీన్స్ అండి. నేను డాక్టర్ షేడ్స్ బ్రాండ్ లాంచ్ అయినప్పటి నుంచి సన్ స్క్రీన్స్ అన్నీ యూజ్ చేశాను, అన్నీ బాగుంటాయి వాళ్ళే. అందులో నాకు ఎక్కువగా యూజ్ చేసేది, నేను ఎక్కువగా రీపర్చేస్ చేసింది ఇది కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అండి. చాలా 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 బాగుంటుంది. మీరు మార్నింగ్ స్కిన్ కేర్ ఏమీ తీసుకోకుండా ఓన్లీ ఈ సన్ స్క్రీన్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఉంటుంది, అంటే కుంకుమ పువ్వు అలాగే కోజిక్ యాసిడ్. ఈ రెండు కూడా స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఇది సన్ స్క్రీన్ కాబట్టి మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. మనకి ఏంటంటే కలర్ని డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. మన కలర్ వచ్చిన కలర్ని అలా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని సన్ స్క్రీన్ ఇది యూజ్ చేస్తాను. ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ సన్ స్క్రీన్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి లిప్స్ కోసం అండి. మీ లిప్స్ బ్లాక్గా ఉన్నా, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా, అసలు మీ లిప్స్కి ఏమైందో తెలియట్లేదు, ఎన్ని యూజ్ చేసినా నల్లగానే ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది అంటే మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇదైతే నాకు ఫేవరెట్ అయిపోయింది. నాకే కాదు, చాలా మందికి ఇది ఫేవరెట్. ఇది విష్ కేర్ బ్రాండ్ నుంచి అండి, సెరమైడ్ లిప్ బామ్. మనకి స్కిన్కి ఎలా అయితే యాక్టివ్స్ బాగా పనిచేస్తాయో మన లిప్స్కి కూడా ఇప్పుడు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటిలో యాక్టివ్స్ యూజ్ చేస్తున్నారు. ఇందులో కూడా సెరమైడ్ ఉంటుంది. మన లిప్స్ని ఇన్స్టెంట్గా హైడ్రేటింగ్ చేయడమే కాదు, లిప్స్ కలర్ని భలే న్యాచురల్గా ఇంప్రూవ్ చేస్తుంది. చాలా చాలా బాగుంది. ఇందులో మనకి సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందండి. ఇది టింటెడ్ లిప్ బామ్. మీరు కావాలంటే ప్లెయిన్ది కూడా ఉంటుంది, డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే అయ్యైనా చెక్ చేయొచ్చు. ఇందులో సిరమైడ్, కోజిక్ యాసిడ్, నయాసినమైడ్ అండ్ వాటర్ మిలన్ టెక్స్చర్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి వాటర్ మిలన్ అనమాట. చాలా బాగుంటుంది. మీరులో ఎవరైనా ట్రై చేయాలంటే 100% రికమెండ్ చేస్తాను. అసలు మీరు ఇది కొన్న తర్వాత రిగ్రెట్ అవ్వరు. లిప్స్ కలర్ అనేది చాలా బాగా పిగ్మెంటేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ అండి. ఇది డాక్టర్ షేడ్స్ బ్రాండ్ నుంచే. చాలామంది హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు, అసలు ఊడిపోతుంది కానీ అస్సలు పెరగట్లేదు అక్క, ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేసినా పెరగట్లేదు అనేవాళ్ళు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే సీరం ఆయిల్ అండి. మనకి ఏంటంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలని ఏమి ఉండదు. ఇది మనం ఆయిల్ లాగా పోసేసుకుని మొత్తం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాప్స్ తీసుకుని మనకి హెయిర్ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అవుతుందో ఆ ప్లేస్లో అయినా చేయొచ్చు, లేదంటే మీరు స్కాల్ప్ మొత్తానికైనా అప్లై చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాప్స్ అలా అప్లై చేసుకుని మీరు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ రీగ్రోత్ అనేది నేనైతే ఫస్ట్ వీక్లోనే చూశాను. ఒక్కొక్కరి హెయిర్ గ్రోత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అనే దానికి రీజన్ కూడా ఉందండి. ఎందుకనంటే ఇందులో రోజ్మెరీ అండ్ రెడెన్సిల్ ఉంది. హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అంటే ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయి. మీరు ఏ డర్మటాలజిస్ట్ దగ్గరికైనా, ఏ ట్రైకాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళి అడగండి, ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది కూడా ఇదే. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనకి హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తాయి అంటారు. అందుకనే ఈ ప్రోడక్ట్ నేను మీకు రికమెండ్ చేస్తాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఇది ట్రై చేయండి. నేను రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో కూడా షేర్ చేయండి. ఆల్రెడీ వీటిలో ఏదైనా ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు కూడా వీటిలో ఏదైనా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీకు ఒకటే లింక్ కావాలి, నేను అంతకుముందు యూస్ చేసిన ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే మై హాల్ లింక్ అని చెప్పని ఉంటుంది లాస్ట్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి. నేను యూస్ చేసేవి, రిపీటెడ్గా యూస్ చేసేవి అండ్ నేను యూస్ చేసే క్లోదింగ్ కానీ అన్నీ ఒకే షాట్ ఉంటాయి కాబట్టి మీరు కావాల్సినవి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.